హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఇవాళ మన టాపిక్ వచ్చేసి మన గురువు గారైన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పిన కొన్ని వాక్యాల గురించి చర్చించుకుందాము, మాట్లాడుకుందాము. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని ఎప్పుడూ చెప్తుంటారనమాట. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని చెప్తుంటారు పత్రిజీ గారు. ఏమని చెప్తారంటే, ఇక్కడ జీవితంలో ఎవరైనా సరే పరిపక్వతను సాధించాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అనుకుంటే మాత్రం వారు వెంటనే బుద్ధుడి జీవితాన్ని మరియు యశోధర జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించడం మొదలు పెట్టాలి. ఇప్పుడు గౌతమ బుద్ధుడు, ఆయన భార్య అయిన యశోధర వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతామని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్తున్నారు. అప్పుడే తమ ఆత్మ ప్రగతి పదంలో అగ్రగామిగా వారు దూసుకెళ్తారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ భూమండలం మీద జన్మించిన పురుషోత్తములలోకెల్లా పురుషోత్తముడు ఎవరు? మన గౌతమ బుద్ధుడు లాగా మనము మన బుద్ధితో మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అలాగే ఆయన భార్య యశోధరల మన ధ్యాన ప్రచార ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. మన సంఘాన్ని మనమే బాగు చేసుకోవాలి. సో మనకి వైరాగ్యం వచ్చిందండి అని చెప్పి మనం హిమాలయాలకి వెళ్ళిపోకూడదు. అది అంతా మనం నేర్పించాల్సింది కూడా అంతా ఇక్కడే ఉంది. మధ్య మార్గం అంటారు. సో సంసారంలో ఉంటూ అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనము కంప్లీట్ చేసుకుంటూ ప్రతిరోజు అండ్ మిగతా సమయం అంతా మనము ధ్యానంలో కూర్చోవాలి. అలా అండ్ ధ్యాన ప్రచారం చేయాలి, సజ్జన సాంగత్యం చేసుకోవాలి. అలా మనల్ని మనము ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.